ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వెటర్నరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జె జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలంలో వివిధ రకాల పశువులలో వివిధ రకాల వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు మనము ఈ పశువులలో ఇప్పుడు గమనించవచ్చు. అయితే ఎటువంటి పశువులలో ఈ శ్వాసకోశ వ్యాధులు అనేటువంటివి వస్తాయి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు అనేటువంటి చేపట్టాలి, ముఖ్యంగా ఏ సమస్యలు అనేటువంటి వస్తాయి, వాటి యొక్క వ్యాధి లక్షణాలను ఏ విధంగా గుర్తుపట్టాలి, ఆ వ్యాధి లక్షణాలు గుర్తుపట్టిన తర్వాత ఏ విధమైనటువంటి చికిత్స చేసుకున్నట్లయితే ఈ పశువులలో వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మామనూరు పశు వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ హెడ్ డాక్టర్ జె జ్యోతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం చెప్పండి, ముఖ్యంగా పశువులలో ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులు అనేటువంటి ఏంటంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అసలు ఈ శ్వాసకోశ వ్యవస్థ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో శ్వాసకోశ వ్యవస్థ అనేది ఇంగ్లీష్ లో మనం మాట్లాడుకున్నట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్ అంటాము. ఇది ముఖ్యంగా మనకి బయట అందే గాలిని శరీరంలోకి ప్రవేశపెట్టి, అంటే ఆక్సిజన్ ని తీసుకొని శరీరంలోకి ప్రవేశపెట్టి కార్బన్ డైఆక్సైడ్ ని బయటకి పంపే వ్యవస్థ. ఈ శ్వాసకోశ వ్యవస్థలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఊపిరితిత్తులు, శ్వాసనాళం, ముక్కు, గొంతు మరియు ఇతర భాగాలు ఈ వ్యవస్థలో ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులు అంటే పశువుల ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు మొదలైన శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు. ఇవి ముఖ్యంగా వాతావరణ మార్పులు, అనారోగ్యకరమైన వాతావరణం అంటే ఒకేసారి సడన్ గా మనకి బాగా క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది, ఒకసారి తేమతో కూడిన చలి ఉండడం వల్ల, అదే పాకలలో తడి ఎక్కువగా ఉండడం వల్ల, ఆ పాకలలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ టిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల, వాటి వల్ల కూడా స్ట్రెస్ అనేది పశువుల్లో చూడవచ్చు మనము. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి వాటి శరీరంలో ఉన్న ఏవైతే రోగాలు ఉంటాయో అవి బయటికి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాటి లక్షణాలని మనకి చూపిస్తాయి. అదే విధంగా దుమ్ము, గాలి కాలుష్యం ఉన్న స్థలాలలో మనం ఎక్కువగా ఈ పశువుల్ని పెంచినట్లయితే, అంటే పశువుల పాకలు ఉన్నట్లయితే వాటిలలో కూడా మనం తరచుగా ఈ శ్వాసకోశ వ్యాధులు అనేది చూడడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా మనకి వ్యాధి బారిన పడిన పశువులు, అంటే ఏవైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అవుతున్న పశువులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మనకి వేరే పశువుల్లోకి ప్రవేశపెట్టినప్పుడు, లేదు అంటే మనం అప్పుడే కొంతమంది మార్కెట్ లో కొని, అంటే సంతలలో కొని వెంటనే వాటిని పాత పశువులు ఏవైతే ఉంటాయో వాటిలలో ప్రవేశపెట్టడం ద్వారా కూడా ఈ వ్యాధి అనేది ఒక పశువు నుండి ఇంకొక పశువుకి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే పక్షుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి అనేది నార్మల్ గా మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అదే విధంగా ఎప్పుడైతే మనకి పశువులు వ్యాధి బారిన పడి దాని యొక్క మలమూత్రం కావచ్చు, లేదు అంటే దాని డ్రాప్లెట్స్, నాసల్ డిశ్చార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుడ్ లో కలిసి, అంటే తినే ఆహారంలో కావచ్చు, లేదు అంటే గాలిలో కావచ్చు, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా మనము ఎక్కువగా ఈ శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధిని మనం చూడవచ్చు. ఇవి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, మన హ్యూమన్స్ లలో ఏ విధంగా అయితే డిఫరెంట్ కాజెస్ ఉంటాయో వీటిలలో కూడా డిఫరెంట్ ఇతర అంటే కారణాలు ఉంటాయి అన్నమాట. అవి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, పారాసైటిక్ కావచ్చు, ప్రోటోజోవల్ కావచ్చు, లేదు అంటే స్ట్రెస్ కండిషన్స్, ట్రాన్స్పోర్టేషన్, లేదు అంటే సరైన ప్రాపర్ గా మనం క్వారంటైన్ చేయకపోవడము, ప్రాపర్ గా మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అనేవి సరిగ్గా చేయకపోవడం వల్ల, ముఖ్యంగా మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ చూసుకున్నట్లయితే పశువులలో ఈ IBR, ఇన్ఫెక్షన్స్ బొవైన్ రైనోట్రేకిటిస్ అనే డిసీజ్ ఎక్కువగా మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ బొవైన్ రైనోట్రేకిటిస్ తో పాటు మనం పాషురెల్లా మల్టోసిడా, ఇది ఎక్కువగా ఈ శీతాకాలం, వర్షాకాలంలో కనిపించే
కనిపించే వ్యాధులు. ఇవి పశువులలో ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అదే విధంగా మనకి వాటిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, నీరసించిపోవడము, ఎక్కువగా జ్వరం రావడము, అదే విధంగా తరచుగా వ్యాధుల బారిన పడటము, దాని అంటే శరీర బరువు అనేది కూడా క్షీణించడము, అదే విధంగా చూసుకున్నట్లయితే ముక్కు నుంచి గాని కళ్ళ నుంచి గాని స్రావాలు కారడం అనేది మనం తరచుగా చూస్తాం ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ లలో. అదే విధంగా ఎక్కువ ఇన్ఫెక్షన్, ఎక్కువ శాతం ఊపిరితిత్తులు మనకి ఆ బ్యాక్టీరియా వల్ల బాగా చెడిపోయినట్లయితే మనము ఊపిరితిత్తుల్లో గాలి తీసుకునే వ్యవస్థ అనేది బాగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. పశువులలో ఎక్కువగా మరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే వైరల్ డిసీజెస్ లలో మనం ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది మనం కామన్ గా తరచుగా వినే పదం అన్నమాట. ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ముఖ్యంగా మనకి అన్ని రకాల జంతువులలో కూడా ఈ వ్యాధిని మనకి ఎక్కువ అంటే రెస్పిరేటరీ డిసీజెస్ ని కాచేస్తా ఉంటాయి. అందులోనూ ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చినట్లయితే ఏదైనా ఇప్పుడు పక్షులలో కూడా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది చాలా సాధారణంగా చూడడం జరుగుతుంది. మనం ఒక్క పశువుకి ఈ వైరస్ సోకినట్లయితే వెంటనే వైరస్ అనేది చాలా గాలి వేగం కంటే కూడా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట వేరే ఎనిమల్స్ లోకి. ఏవైతే మనకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం, అంటే బాగా ఇమ్యూనిటీ బలం అనేది చాలా తక్కువగా ఉన్న పశువులలో ఇవి వెంటనే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి. అలా చూసుకున్నట్లయితే అందులో కూడా సేమ్ మనం ఏవైతే బ్యాక్టీరియల్ డిసీజెస్ లో చూసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో కూడా చూడడం జరుగుతుంది. కాకపోతే బ్యాక్టీరియల్ డిసీజెస్ కి మనం యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అలా ఇచ్చి మనము దాన్ని క్యూర్ చేయొచ్చు. బట్ వైరల్ డిసీజెస్ కి వచ్చేసరికి మనము యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఇవి తగ్గే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి నివారణ చర్యలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్ అన్నాం కదా, ఏదైతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో రెస్పిరేటరీ డిసీజెస్ కి ఎక్కువగా కూడా గాలి తేమ అనేది ప్రాపర్ గా ఉండాలన్నమాట. వెంటిలేషన్, పరిశుభ్రమైన వాతావరణం అనేది నార్మల్ గా మనం పశువులకు కల్పించినట్లయితే కూడా మనం ఎక్కువ నివారించే అవకాశాలు ఉన్నాయి. సో మేనేజ్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. మేనేజ్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా తడిగా ఉండడము, పాక అనేది తడిగా ఉండడము, లేదు అంటే వర్షపు జల్లులు కురుస్తా ఉండడము పశువుల పైన, అంటే ప్రాపర్ గా హౌసింగ్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా లేకపోయినా కూడా మనకి ఎక్కువగా కూడా రెస్పిరేటరీ డిసీజ్ అనేవి వస్తూ ఉంటాయి. అదే విధంగా నట్టలు, ముఖ్యంగా నట్టలు ఏవైతే మనకి పారాసైట్స్, ఎండో పారాసైట్స్ కావచ్చు, ఎక్టో పారాసైట్స్ కావచ్చు, టిక్ ఇన్ఫెస్టేషన్ కావచ్చు, ఇవి ముఖ్యంగా మనకి శరీరంలో ఉండి వాటి యొక్క అంటే ఏవైతే ఎండో పారాసైట్ పర్టికులర్ గా ఉంటాయో అవి వాటి ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేసేసి బాడీ యొక్క ఇమ్యూన్ పవర్ ని డిక్రీజ్ చేస్తాయి అన్నమాట, తగ్గిస్తాయి. అట్లా ఇమ్యూనిటీ పవర్ ని తగ్గించినప్పుడు మనకి శ్వాసకు సంబంధించిన వ్యాధులు అనేది తరచుగా చూడడం జరుగుతుంది. అంటే పశువులు కూడా ఎక్కువగా జలుబు చేయడము, ముక్కు నుండి కళ్ళ నుంచి నీరు కారడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాము. ఎక్కువగా దగ్గడము, తుమ్మడము, ఇవన్నీ కూడా దాంతో పాటు జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలంలో పశువులలో శ్వాసకోశానికి సంబంధించి వ్యాధులు అనేటువంటి ఏ విధంగా వస్తాయి? బ్యాక్టీరియల్, వైరల్ అన్ని ఉంటాయి. కాకపోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా చూడాల్సిన వ్యాధి ఏంటి అంటే హిమరేజిక్ సెప్టిసెమియా అన్నమాట. దీన్నే మనం చూసుకున్నట్లయితే దొబ్బరోగం అంటారు. ఈ దొబ్బరోగం అనేది ప్రధానంగా ఆవులు మరియు గేదెలు వంటి పాడి పశువుల్లో కనిపించే ఒక తీవ్రమైన అధిక మరణ శాతం కలిగిన బ్యాక్టీరియల్ వ్యాధి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెంది పెద్ద మొత్తంలో పశు మరణాలని కలిగిస్తుంది అనమాట. ఈ వ్యాధి మనం చూసుకున్నట్లయితే పాస్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా మనం అనుకున్నట్లుగా వర్షాకాలం, చలికాలంలో అధికంగా ప్రబలుతుంది. ఈ వ్యాధి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఒక బ్యాక్టీరియా అనేది ఒక 10 to 15, 20 animals ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దాంతో పాటు దాని చికిత్స అనేది మనం ఆలస్యం చేస్తే పశువులు కొద్ది గంటల్లోనే మరణించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే టాక్సిమియా డెవలప్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ లో ప్రాపర్ గా ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా కూడా మనకి మరణాలు అనేవి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ శ్వాస ద్వారా అంటే దెబ్బతిన్న చర్మం లేదా ముక్కు ద్వారా కూడా మనం ఈ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. పశువు యొక్క శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరి ఊపిరితిత్తులు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకి ఈ డిసీజ్ శ్వాసకి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. దొబ్బరోగము
వచ్చింది అని తెలవడానికి గాను ఎటువంటి లక్షణాలు అనేటువంటివి పశువులలో కనిపిస్తూ ఉంటాయి? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ దొబ్బ రోగంలో ఈ లక్షణాలు అనేవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. పశువులు 12 నుంచి 24 గంటల్లో తీవ్రమైన మరణ స్థితికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం త్వరగా గుర్తించకుండా త్వరగా ట్రీట్మెంట్ చేయకపోతే వెంటనే మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక జ్వరం అంటే మనం చూసుకున్నట్లయితే 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఆహారం తినకపోవడము, మూర్ఛ స్థితికి వెళ్లిపోవడము అండ్ ముఖ్యంగా ఈ దొబ్బ రోగంలో మనం చూసుకున్నట్లయితే మెడ కింది భాగంలో వాపు, ఎడిమా అంటాం కదా, బాటిల్ జా కండిషన్ అనేది మనం చూడొచ్చు. నుండి నీరు లేదా రక్తస్రావము, బాగా తుమ్మి దగ్గడం వల్ల కూడా మనకి ఎక్కువ స్రావాలు అనేవి కారుతూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ వల్ల. అండ్ తీవ్రమైన శ్వాసలో ఇబ్బంది, దాహం అనేది పెరగడము, నిద్ర మత్తుగా ఉండడము, అంటే ఎనిమల్ యాక్టివ్ గా లేకపోవడము. అదే విధంగా మనం ఈ వ్యాధి బారిన పడిన పశువులని గమనించినట్లయితే వాటి చర్మం కింద మనము రక్తపు పిన్ పాయింట్ హిమరేజెస్ అంటాము, హిమరేజెస్ అనేవి చూడడము. అండ్ కొన్ని పశువుల్లో లక్షణాలు కనబడకుండానే ఇవి అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి దుబ్బ రోగం వచ్చినప్పుడు ఇటువంటి వ్యాధి లక్షణాలు అనేటువంటి కనిపిస్తాయి. ఇవే కాకుండా ఎర్రముక్కు వ్యాధి అనేటువంటిది కూడా ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధిగా పశువులలో గుర్తించవచ్చు. మరి దాని గురించి? ఎర్రముక్కు వ్యాధి IBRT ఏదైతే ఉందో ఇది మనకి ముఖ్యంగా వైరల్ వ్యాధి అన్నమాట. ఇది ముఖ్యంగా గేదెలు, ఆవుల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి బొవైన్ హెర్పీస్ వైరస్ 1 అనే వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పశువుల ముక్కు నుండి వచ్చే స్రావాల ద్వారా, ఊపిరి ద్వారా, సంక్రమిత పశువులతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం వల్ల, కలుషిత ఆహారాలు, కలుషితమైన నీరు తాగడం వలన అండ్ కలుషితమైన పరికరాలు ముట్టుకోవడం వలన కూడా ఈ వ్యాధి అనేది త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధిలో చూసుకున్నట్లయితే లక్షణాలు ముఖ్యంగా శ్వాస సంబంధిత లక్షణాలు ఏ విధంగా అయితే దొబ్బ రోగంలో లక్షణాలు మనం చూసుకున్నామో అదే విధంగా ఇందులో కూడా అధిక జ్వరం అనేది చూడడం జరుగుతుంది. అది కూడా 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు జ్వరం వచ్చే అవకాశం ఉంది. ముక్కు నుండి లేదా కళ్ళ నుండి మనకి తెల్లటి లేదా ఎర్రటి ద్రావాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలనొప్పి, కళ్ళు ఎర్రగా మారడము, కన్నుల నుండి నీరు కారడము, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, శ్వాసకు సంబంధించిన ఇబ్బంది అనేది చాలా చూడడం జరుగుతుంది. ఇబ్బంది కూడా మనం చూసుకున్నట్లయితే ఆస్కల్టేషన్, ఎప్పుడైతే మీరు ఈ లక్షణాలు చూసినప్పుడు మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించినట్లయితే ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్కల్టేట్ చేసినప్పుడు మీకు కొన్ని లంగ్ అబ్నార్మల్ సౌండ్స్ అనేవి మనకి వినడం జరుగుతుంది. అదే విధంగా ఎర్రముక్కు వ్యాధిలో శ్వాసకోశ సంబంధిత లక్షణాలే కాకుండా మనకి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేకలలో గర్భస్రావం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. గర్భధారణ అనేది సరిగ్గా లేకపోవడము, మగ వాటిలో అయితే మనం వెంధ్యత్వం అనేది చూడడం జరుగుతుంది. దాంతో పాటు ఇతర లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఆకలి లేకపోవడము, పాల ఉత్పత్తి ఆర్ పాల దిగుబడి తగ్గిపోవడము, క్రమంగా నిదానంగా రికవరీ ఛాన్సెస్ అనేవి నిదానంగా చాలా స్లోగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఇది ఇప్పుడే మనం వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించక, అంటే సరిగ్గా డయాగ్నోసిస్ చేయక ట్రీట్మెంట్ ఇప్పించకపోతే మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ఎర్రముక్కు వ్యాధి లక్షణాలు, వాటి యొక్క చికిత్స ఈ విధంగా ఉంటే, మామూలుగా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేటువంటిది కూడా ఈ పశువులలో తీవ్రంగా శ్వాసకోశ వ్యాధులు కలిగించేటువంటిది, అదేవిధంగా వ్యాప్తి కూడా అధికంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వ్యాధి లక్షణాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, వ్యాధి వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది, దానికి అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాధి అనేది వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది ప్రేరేపితం అవుతుంది ఎక్కువగా ఈ సీజన్ లో, వర్షాకాలం కావచ్చు లేదంటే శీతాకాలంలో. అట్లనే ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్ వ్యాధి. ఇది పశువులు మరియు పక్షుల శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా వేగంగా వ్యాపించగల సామర్థ్యం కలిగిన వైరస్ అన్నమాట. కాబట్టి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇన్ఫ్లుయెంజా అనగానే మనం ఏవైతే కోళ్ల ఫారాలు ఏవైతే ఉన్నాయో, ఒక్క పక్షికి రాగానే అన్ని బర్డ్స్ కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి స్ప్రెడింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అదే కాకుండా పశువుల్లో కాకుండా ఇది పక్షులు, పందులు, గుర్రాలు, మనుషులకు కూడా జూనోటిక్ అన్నమాట. మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి, చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధి మనం చూసుకున్నట్లయితే
ముఖ్యంగా కలుషితమైన నీరు, కలుషితమైన ఫుడ్, అదే విధంగా గాల్లో విస్తరించే ఈ సూక్ష్మ ద్రవ బిందువుల ద్వారా, ప్లస్ మన ఈ సీక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్రావాలు, నాసల్ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి డ్రాప్లెట్ ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువులకి, అదే విధంగా శరీరం పైన ఏమైనా ఘాట్లు గాని ఏమైనా గాయాలు గాని ఉన్నట్లయితే ఆ గాయాల ద్వారా కూడా ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం బర్డ్స్ లలో ఏదైతే బ్రూడింగ్ కి గానీ హ్యాచింగ్ కి గానీ వాడతామో ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ పరికరాల ద్వారా కూడా ఇవి ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. పక్షులు ఎక్కువగా ఒక చోట గుంపులుగా ఉన్నప్పుడు ఇవి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అదే విధంగా లక్షణాలు చూసుకున్నట్లయితే అధిక జ్వరం, ఆకస్మిక మరణాలు, బాగా అంటే పశువుల్లో తలనొప్పి, తల తిరగడము, ఒక చుట్టుకి తిరగడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇన్కోఆర్డినేషన్ అంటాము, అంటే ప్రాపర్ గా నడవకపోవడము అండ్ శ్వాసలో ఇబ్బంది అనేది మనం తరచుగా చూస్తాము. అదే విధంగా ఇది శ్వాసకోశ వ్యవస్థను మాత్రమే కాకుండా అవి పునరుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. గుడ్ల ఉత్పత్తి అనేది చాలా తగ్గిస్తుంది. అదే విధంగా కళ్ళ చుట్టూ వాపు అనేది ఎక్కువ కనిపిస్తుంది. మనం ఫౌల్ కొరైజా ఇట్లాంటి డిసీజ్ చూసుకున్నట్లయితే కళ్ళ చుట్టూ కూడా మొత్తం ఎడిమా అంటే నీళ్లు ద్రవాలు చేరి ఉంటాయి. పందుల్లో చూసుకున్నట్లయితే మనం స్వైన్ ఇన్ఫ్లుయెంజా అంటాము, ఇది పందుల్లో వస్తుంది. ఈ పందుల్లో కూడా మనం లక్షణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా జలుబు, దగ్గు, విధమైన గురక సౌండ్ అనేది వస్తుంది అనమాట మనం చూసుకున్నట్లయితే. అదే విధంగా ఆకలి లేకపోవడము, ముక్కు నుండి ఎక్కువగా విసర్జన, అది కూడా ఫస్ట్ నీటి లాంటి స్రావాలు కారి తర్వాత చూసుకున్నట్లయితే అవి చిక్కటి పస్ తో ముడిపడి ఉండడము, మీకోయిడ్ డిశ్చార్జెస్ రావడము, అదే విధంగా తరచుగా అది బాగా దురదగా ఉండడం వల్ల అది ముక్కుని నార్మల్ గా గోడలకు అట్లా రాసుకోవడం వల్ల కూడా మనము బ్లడ్ డిశ్చార్జెస్ అంటే రక్తంతో కూడిన స్రావాలను కూడా చూడవచ్చు. అదే విధంగా బలహీనమైన పందులు ఉంటాయి కదండి, ఏవైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న పిగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో మనం చూసుకున్నట్లయితే త్వరగా మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఒక్క వ్యాధితో పాటు వీటి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు దాంట్లో అంటే బాడీలో ఏదైతే ఇంకా వేరే డిసీజెస్ ఏముంటాయో అవన్నీ కూడా ఒకేసారి బయటికి లక్షణాలు చూపించడం జరుగుతుంది. అప్పుడు మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇది ఏ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి అనేది. అలాగే మనం చూసుకున్నట్లయితే గుర్రాల్లో కూడా ఈక్వైన్ ఇన్ఫ్లుయెంజా, ఇందులో కూడా గుర్రాల్లో కూడా మనం ముఖ్యంగా దగ్గు, జ్వరము, ముక్కు నుండి నీరు కారడము, అలసట, వాపు అండ్ ఊపిరితిత్తుల వాపు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఒకలాంటి గురక శబ్దము, ఊపిరి సరిగ్గా ఆడకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడము. ఫైనల్ గా మనం ట్రీట్మెంట్ అనేది జరగకపోయినట్లయితే పశువులు వెంటనే గుర్రాలు కూడా ఆకస్మిక మరణాలు అనేవి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివిధ రకాల పశువుల్లో వివిధమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు అనేటువంటివి రావడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ పశువులలో వచ్చినప్పుడు మరి వాటిని పెంచేటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం అనేటువంటిది కలుగుతుందంటారు? ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి టీకాలు, ఈ కాలంలో మనకి ఎక్కువగా టీకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. టీకాలతో పాటు జీవ భద్రత ఎక్కువగా ఉంది. దాంతో పాటు సరైన వెంటిలేషన్, సరైన పోషకాహారము, ఒత్తిడి తగ్గింపు అండ్ పోషణలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఈ వ్యాధిని నివారించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఏవైతే లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యుని సంప్రదించి పశు వైద్యుడి ద్వారా వ్యాధి నిర్ధారణ అంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అయిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ పరిస్థితి రాకముందే మనం నివారణ మార్గాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే జ్వరం వచ్చాక, జబ్బు వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయించుకున్న దానికంటే కూడా అవి రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం. ఇందులో కూడా ఆశ్రయ వ్యవస్థల నిర్వహణ అంటే అది ప్రాపర్ గా ఉండే ఇల్లు, దానికి ఏదైతే మనం పాకలు కావచ్చు, లేదు అంటే గుర్రపు షెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గాలి అనేది సరిగ్గా ప్రవహించే గుడిసెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండడానికి ప్రాపర్ గాలి ప్రసరించే గుడిసెలు ఒకటి, అట్లనే తడి నేలను ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుతా ఉండాలి, వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి, కొంచెం ఫ్యాన్స్ గానీ అవన్నీ వేసేసి డ్రై చేస్తూ ఉండాలి. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలం, శీతాకాలంలో మనం వాటిని చల్లటి గదులలో ఉంచకూడదు. అదే విధంగా గుడిసెలో కూడా మంచి వెలుగు, మనకి సన్ లైట్ తగిలేలాగా మనం ఆ పాకలని, పశువులని ఉంచే ప్లేస్ అనేది చాలా నీట్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దాంతో పాటు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోషకాహారం, ఇది వ్యాధి వ్యాప్తి కూడా మనం నివారణ, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక పశువుకి ఎప్పుడైతే వ్యాధి సోకుతుందో దాన్ని మిగిలిన పశువుల నుండి సపరేట్ చేయడం అన్నమాట. అండ్ బాధిత పశువులను వెంటనే
వేరుగా ఉంచాలి. పశువులను ఉపయోగించే పరికరాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుస్తూ ఉండాలి. శ్వాసకోశ వ్యాధితో ఉన్న పశువులను ప్రత్యేకంగా ఆహారం, నీరు ఇవ్వాలి. వాటిని మిగిలిన పశువులతో కలిపి ఇవ్వకూడదు. హెమరేజిక్ అదే దొబ్బ రోగము, బ్లాక్ వాటర్, ఇంకా IBR టీకాలు అనేవి వెటనరీ డాక్టర్ సలహా ప్రకారము మనం వేయిస్తూ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ టీకాలు అనేవి మనం ముఖ్యంగా 4 నెలలు వయసు ఉన్నప్పుడు ఈ టీకాలు అనేది వేయించాలి. తర్వాత ఒక 3 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోవాలి. తర్వాత ఇయర్లీ వన్స్ వ్యాక్సినేషన్ టీకాలు వేయించుకున్నట్లయితే మనం ఈ వ్యాధుల బారిన పడకుండా పశువులని రక్షించవచ్చు. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాహారం ఇవ్వాలి. ముఖ్యంగా మనం పశువులలో చూసుకున్నట్లయితే మినరల్ మిక్చర్ అనేసి మనకి ఇప్పుడు విటమిన్స్ గానీ, మల్టీవిటమిన్ సిరప్స్ గానీ, మల్టీవిటమిన్ పౌడర్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా దానాలో ఇవి యాడ్ చేయడం వల్ల మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచవచ్చు. ఆ పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా సెక్యూరిటీ చర్యలు అన్నమాట, మనం బయోసెక్యూరిటీ చర్యలు. సో కొత్తగా వచ్చిన పశువులను వేరుగా ఉంచి పరిశీలించాలి. ఏదైనా వ్యాధులు ఉన్నాయా, లేదంటే డివార్మింగ్ అవన్నీ ప్రాపర్ గా చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కంటి నుంచి కానీ ఏదైనా స్రావాలు ఉన్నాయా, లంగ్ అంటే శ్వాస తీసుకునే పద్ధతిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా చూడాలి. బాహ్య పరాన్న జీవులు ఉన్నాయా లేవా అవి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు కూడా బాహ్య వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, బయట నుంచి వచ్చే వ్యక్తులని కొత్తగా వచ్చిన పశువులలోకి అలో చేయకూడదు అనమాట. అంటే కొత్తగా వచ్చిన పశువుల్ని మనం ఎట్లా అయితే సపరేట్ గా ఉంచుతున్నామో రెగ్యులర్ పర్సన్ కాకుండా వాటికి కూడా సపరేట్ పర్సన్ ని అలాట్ చేసి వాటికి సరైన ఆహారము అవి ఇచ్చేటట్టు చూసుకోవాలి. అదే విధంగా ముఖ్యంగా శుభ్రత, గాలి ప్రసరణ కలిసిన గుడిసెలు ఇవన్నీ కూడా ప్రాపర్ గా అంటే కొత్తగా వచ్చిన పశువులకి అంటే అందేలాగా చూసుకోవాలి. దాంతో పాటు కాళ్ళు శుభ్రం చేయడానికి నార్మల్ గా మనం అంటే ఫామ్ లో ఎంటర్ అవ్వడానికి పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాలు అవి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ఒక షెడ్ నుంచి ఇంకొక షెడ్ కి వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి వ్యాధి వ్యాప్తి అనేది అరికట్టడం జరుగుతుంది. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే తడిగడ్డి తక్కువగా ఇవ్వాలి. ఈ రఫేజెస్, కాన్సన్ట్రేట్స్ అనేవి సరైన మోతాదులో ఇవ్వడం అనేది చేయాలి. పీడిత పశువులని ముఖ్యంగా వేరుగా సపరేట్ గా ఉంచాలి. వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత ప్లస్ పల్స్ రేట్, రెస్పిరేటర్ రేట్, హార్ట్ రేట్, టెంపరేచర్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం నివారించగలిగిన చర్యలు. ప్రత్యేకించి వర్షాకాలం, చలికాలంలో రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి శ్వాసకోశ వ్యాధులు పశువులలో వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటే వాటి నుండి ఈ పశువులకు శ్వాసకోశ వ్యాధులు అరికట్టవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను శ్రోతలకు అందించడం జరిగింది. మీరు యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి చాలా చక్కటి సలహాలు, సూచనలు తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు, నివారణ చర్యలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వెటర్నరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జె. జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోట చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక, ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు. ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఇది 1 హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు. ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే 10 రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి. పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు 20 నుంచి 25 టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు 30 సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు. అంతేకాదు, రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా, తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. చిట్టూరి వెంకటేశ్వరరావు
తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను 9x9x9 మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు. ఆయన తన పొలం చుట్టూ జీవకంచె ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 3-4 సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరి వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఆయిల్ పామ్ ఫస్ట్ 2013లో నేనే వేసాను. ఫస్ట్ రైతులు నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు. ఏయో పిచ్చి మొక్కలు వేశారు, ఈయన పిచ్చి రైతు, 3 పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు. చేసినా సరే నేను భరాయించాను. 4 ఏళ్ళు ఆ కంపెనీ వాళ్ళతోటి ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ చేశారు. తర్వాత 3 ఏళ్ళు దాటాక గెలలు వచ్చినాయి. గెలలు వచ్చాక అందరూ కూడా సంతోషించడం, వాళ్ళు కూడా బాగా చేసాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు. రైతులు ఒప్పుకున్నారు. ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు. ఇది జరిగింది. కంపెనీ వాళ్ళు, ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు. అందరూ నాకు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను. దానివల్ల ఇవాళ నిలబడ్డాను. నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకెళ్తున్నారు. దాని గురించి ఆయిల్ పామ్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. చాలా వేయాల్సిన పంట, దాన్ని తీసేసేది ఏం కాదు. పాడి పంటలు, పాడి బర్రెంతో అదంతా ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు, అనుమానాలు, భయాలు ఉండేవి. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము, దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి. సాగు చేయటం ఖరీదైంది కూడా ఏమి కాదు. రెండవది, పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ NMEO-OP క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం, నిర్వహణ మరియు అంతర పంటలు, సూక్ష్మ సేద్యం, డిజిటల్, ఎలక్ట్రిక్, సోలార్ పంపు సెట్లు, బోరు బావులు, గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు. అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మిషన్ కింద రైతులకు 1 లక్ష నుండి 5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. చిట్టూరి ఇప్పుడు NMEO-OP మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది. రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.